సమాజంలో సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీటిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ సర్కారు ముందుందని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీపై జరుగుతున్న 2 రోజుల సదస్సులో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెక్నాలజీతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం. ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది. ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు, మర్డర్, రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది. అదేవిధంగా దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. ఈరోజు మన త్రిజోరీ, మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్. సో మన కంప్యూటర్ని, మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్. మీ త్రిజోరీలో, మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ 25 సంవత్సరాల క్రితమే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. కానీ ఇది సరిపోదు. ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ సెల్ లాగా ఉండేది. ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళను పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది. కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశామాసిగా లేదు. ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది. సైబర్ క్రైమ్ అనేది స్కై ఇస్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. Now our approach should be proactive. You know, our Chief Minister, Mr. Ravant Reddy, in the part of our exercise to see our growth strategy, we have come up with Telangana 2.0 growth strategy. We, on the government level, are working various initiatives to address these challenges. As part of this, we are going to soon launch a new security policy that aligns with our India's digital personal data and protection law. And I would like to say is our state has always been proactive in developing robust cyber security ecosystem, focusing on various initiatives in combating cyber threats and also enhancing digital security. Additionally, you know, we are launching various programs under our Center of Excellence for Cyber Security. And I would like to proudly mention that the new initiative by our Chief Minister in terms of having a Young India Skills University to educate our citizens and also upskill government employees, and also trying to create environment to enhance the capacity building among our professionals and law enforcement to address cyber threats,
to reduce vulnerabilities and develop standard operating procedures. And our state is fostering partnerships with multinational companies and academic institutions to enhance cybersecurity landscape. This includes recently Chief Minister Revanth Reddy's initiative to have a collaboration with Google itself states that we are in the next level to see that the technology should be helpful for the people of Telangana, ultimately the people of India. We are also in discussions to establish the Cyber Defense Center, the TGCDC in Hyderabad, which will proactively safeguard our citizens and critical government entities from cyber threats. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడేందుకు 1930 నెంబర్కు కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని వివరించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ నిర్వహించారు. టెక్నాలజీతో కొత్త తరహా నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాలపై అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు నిర్వాహకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సైబర్ నేరాలను గుర్తించడానికి మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు ముఖ్యంగా హైదరాబాద్ను అయితే ఒక చాప్టర్గా తీసుకొని ISC2 అనేటువంటి ఒక కంపెనీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాటిపైన అవగాహన కల్పిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ కంపెనీ ఏ విధంగా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తుంది సైబర్ మోసాల పట్ల? ఒక 4 సంవత్సరాలు అవుతుంది చాప్టర్ స్థాపించి. ముఖ్య ఉద్దేశం మన చుట్టూ ఉన్న జనాలకి, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా గుర్తించడం, ఒకవేళ వాళ్ళ బారిన పడితే తర్వాత చేయాల్సిన ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, పోలీసుల్ని ఎలా కలవాలి, నంబర్స్ 1930 ఇస్ మన అందరికీ తెలియాల్సిన నంబర్, అందరూ సేవ్ చేసుకోవాల్సిన నంబర్ ఫోన్లో. ఒకవేళ పొరపాటున డబ్బులు పోయినా కానీ, లేదా ఫోటోలు కానీ ఏదైనా ఎవరైనా తీసుకొని ఇంటర్నెట్ మీద పెట్టినా కానీ వాటిని ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అన్న దాని మీద అవగాహన కల్పిస్తామండి. ప్రధానంగా మనం చూస్తే ఈ ఆటోమేటిక్గానే ఫోన్లలో ఉన్నటువంటి వాట్సాప్లు కూడా హ్యాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అది ఏ విధంగా హ్యాక్ అవుతున్నాయి, హ్యాక్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, హ్యాక్ అయిన సందర్భంలో వాట్సాప్ నెంబర్ హ్యాక్ అయినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎవరిని అప్రోచ్ కావచ్చు? ప్రతి స్మార్ట్ ఫోన్కి సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని అప్డేట్ చేసుకోవడం, పాస్వర్డ్లు ఉంటే మార్చుకోవడం. ఈ మధ్యన మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని వచ్చింది. ఓటీపీలు కానీ, ఇంకా ఫింగర్ ప్రింట్లు కానీ, బయోమెట్రిక్స్ కానీ అవన్నీ ఎనేబుల్ చేసుకోవడం, పాస్వర్డ్లు ఎవరికి చెప్పకుండా ఉండడం, ఓటీపీలు ఎవరు అడగరు. మన బ్యాంక్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, మేము ఎప్పుడు ఓటీపీలు అడగమని. సో అవన్నీ పాటించడం, ఇలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు మీరు తెలుసుకున్నప్పుడు ఒక చుట్టూ ఉన్న నలుగురికి చెప్పడం, ఇది నాకు అయింది, ఇలాంటిది మీరు కాకుండా ఉండాలి అంటే ఇవి పాటించాలి అని అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం. అదేవిధంగా మనం చూస్తే ఎక్కువ మటుకు సైబర్ మోసాలకు చదువుకున్న వాళ్ళే గురవుతున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? అంటే వాళ్ళు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు. మనని ఎవరు మన ఇన్ఫర్మేషన్ అడగరు. మన బ్యాంక్ అకౌంట్స్ గురించి కానీ, ఫేస్బుక్, వాట్సాప్, ఈ పాస్వర్డ్లు కానీ ఎవరు మనని అడగరు. అలాగా ఎవరన్నా అడిగినా కూడా ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోవడం, ఫస్ట్ తెలుసుకోవడం ఎన్ని విధాలుగా ఈ నేరాలు జరుగుతున్న వాటిని వార్తలు చదువుతున్నాం, వింటూ ఉంటాం. వాటిని గుర్తుపెట్టుకొని కరెక్ట్ టైంకి మనకి అలాంటి ఫోన్ కాల్ వచ్చినప్పుడో, ఈమెయిల్ వచ్చినప్పుడో, SMS వచ్చినప్పుడో గుర్తుపెట్టుకొని ఒక సెకండ్ ఆలోచించి దాన్ని క్లిక్ చేయడమో, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో చేయడం. అదొక్కటి చేస్తే చాలు, నేరాలు 90% తగ్గిపోతాయి. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే సైబర్ నేరాలలో ఎవరైతే యూజర్స్ ఉంటారో వారి పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే వారికి తెలియకుండా వాటిని లింక్ని క్లిక్ చేయడం వల్ల మాత్రమే వాళ్ళు సైబర్ నేరగల వలలో చిక్కుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ఇటు ఓటీపీలు కానీ అవన్నీ కానీ ఎవరు బ్యాంకర్స్ కానీ ఎనీ ప్రభుత్వం సంబంధించినటువంటి శాఖలు కానీ బ్యాంకులు ఎవరు కూడా అడగరు. కానీ ఒకవేళ వాడు అడిగినారు అంటే మాత్రం వారు ఖచ్చితంగా సైబర్ మోసం చేసేందుకు మాత్రమే అడుగుతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలందరూ కనుక
గుర్తించినట్లయితే 99% కూడా సైబర్ నేరాలను అరకూర్చవచ్చు అని చెప్పేసి మనతో చెప్తున్నారు. మనతో ఒక కంపెనీ ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సైబర్ అటాక్స్ నుంచి కంపెనీల డాటా సెక్యూర్ ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మా కంపెనీ ఏం చేస్తుందంటే మేము ఆర్గనైజేషన్స్కి హాస్పిటల్స్ కానీ ఫార్మా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మేము వాళ్ళని డేటా అనేది 24/7 మానిటర్ చేస్తాము. అటాకర్ రాకుండా, డేటా మాడిఫై చేయకుండా, డేటాని స్టీల్ చేయకుండా 24/7 కంటిన్యూగా మానిటర్ చేసి ఆ అనామలీ బిహేవియర్ని అలర్ట్ చేస్తాము. ఆల్సో ప్రివెంట్ చేస్తాం. డేటా లీకేజ్ అయితే ఇమీడియట్గా డీప్ అండ్ డార్క్ వెబ్లోకి వెళ్ళి చూసి అటాక్ సర్ఫేస్లోకి వెళ్ళి వాళ్ళకి క్లయింట్స్ని ఆర్గనైజేషన్స్ని ఇమీడియట్గా అలర్ట్ చేస్తామండి. సో దట్ ఆ ఎక్స్పోజర్ అనేది, డేటా లీకేజ్ అనేది ఇమీడియట్గా ఇంపాక్ట్ తగ్గుతుంది. ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు మిటిగేటింగ్ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మాకు లీక్డ్ క్రెడెన్షియల్స్ ఇప్పుడు హాస్పిటల్స్లో పేషెంట్ డేటా వెళ్ళిపోతే ఆర్ ఆన్లైన్లో ఉంటే అవి ఇమీడియట్గా హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేసి ఆ డేటాని మేము తీసేస్తాం డీప్ అండ్ డార్క్ వెబ్ నుంచి. సో దట్ ఆ హాస్పిటల్స్ బ్రాండ్ కానీ రెప్యుటేషన్ కానీ మేము ప్రొటెక్ట్ చేస్తాము. అంటే ప్రతి సంస్థకు కూడా డాటా అనేది చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ళ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకి సంస్థకు సంబంధించిన డేటా కానీ, వీటిని రెస్క్యూ చేసుకోవడానికి ఇలాంటి వాటిని ఏ విధంగా అవగాహన కల్పిస్తారు, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలని? ఒకటి, మేము సైబర్ అవేర్నెస్ సెషన్ చేస్తామండి. ఈ ఆర్గనైజేషన్లో లీడర్షిప్కి, డిపార్ట్మెంట్స్ హెడ్స్కి వాళ్ళందరికీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం పెట్టాలి, మీ డేటా ప్రొటెక్ట్ చేయాలంటే ఏమేమి కంట్రోల్స్ ఉండాలి, ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి. మేము నోపల్ సైబర్ అనేది అఫెన్సివ్ సెక్యూరిటీ చేస్తుందండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటాకర్ వచ్చి మీ దగ్గర డేటా స్టీల్ చేయాలంటే ఏం చేస్తాడు, అలాగే మేము ఆర్గనైజేషన్కి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ని టెస్ట్ చేస్తాము. వాళ్ళ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, డేటా ప్రొటెక్షన్ ఉందా లేదా, డేటాను ఎవరైనా ఎక్స్ప్లోయిట్ చేయగలుగుతారా, స్టీల్ చేయగలుగుతారా అనేవి కంట్రోల్ టెస్ట్ చేసి వాళ్ళని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎలాగ బెటర్ కంట్రోల్స్ పెట్టుకోవాలి అనేది ఒకటి చెప్తాము. రెండోది 24/7 డిటెక్షన్ చేస్తాం. సో ఎవరైనా బయటకు వచ్చి డేటా నెట్వర్క్లోకి వచ్చి వాళ్ళ డేటాని స్టీల్ చేయడానికి ట్రై చేస్తున్నారా, ఇమీడియట్గా దాన్ని మేము కంటైన్ చేసి వాళ్ళకి ఆర్గనైజేషన్స్కి హెల్ప్ చేస్తాము, డేటా బయటకు వెళ్ళిపోకుండా. సంస్థకు సంబంధించినటువంటి రిప్యుటేషన్ కానీ, సంస్థలో ఉన్నటువంటి కస్టమర్లకు కానీ ఎలాంటి తప్పుడు సమాచారం కూడా వెళ్ళకుండా ఉండేందుకైతే ఖచ్చితంగా ఇటు సైబర్కి సంబంధించినటువంటి ప్రత్యేక సాఫ్ట్వేర్లు కూడా ఉపయోగపడతాయని మనతో ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. లక్ష్య సాధనకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు పొన్నం ప్రభాకర్. లక్ష్యం సాధించాలంటే ఎంతో కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. లీడ్ ఇండియా పేరున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 327 మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో విద్యార్థులకు 1,00,000 పైన విద్యార్థులందరికీ కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోర్సును వారు ట్రైనింగ్ ఇచ్చినారు. దీనితో ఆయా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఆ దిశలో శ్రమ పడాలనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇది భావి తెలంగాణ నిర్మాణంలో ఒక యువ తెలంగాణ మిత్రులుగా వారంతా కూడా రేపు తెలంగాణ నిర్మాణం లోపల భాగస్వాములు కావడానికి వాళ్ళ యొక్క శ్రమ ప్రారంభమైంది. తప్పకుండా తెలంగాణ నిర్మాణంలో ఈ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. వారి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ ఏ అధ్యాపక వర్గం అయితే సరి అయినటువంటి విధంగా వారి కార్యక్రమం నిర్వహించాలో వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ అన్ని కోణాల నుంచి విద్యా వ్యవస్థ మీద పూర్తి శ్రద్ధ పెడుతున్న ఈ సందర్భంలో ఇటువంటి శిక్షణ దోహదపడి సమాజంలో మరింత పోటీతనంలో మేము ఆ గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక లక్ష్య సాధన నిర్ణయం చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజు ఈ గురుకులం నుంచి వచ్చి చివరి ప్రోగ్రామ్ గా వచ్చి వాళ్ళందరితో కలిసే అవకాశం కల్పించిన కేఎల్ఆర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇదే. ముఖ్యమంత్రి గారు కూడా ఎంతసేపు విద్యార్థులు మేమంతా కూడా ప్రైవేట్ పాఠశాలలకు చదివి వచ్చిన వాళ్ళం కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆనాడు ఉన్నటువంటి వసతులలో మేము బయటకు వచ్చి ఈ రోజు ఇక్కడ సమాజంలో ఒక బాధ్యతగా ఉన్నాం. ఈ సందర్భంలో వాళ్ళందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించడం మా బాధ్యతగా మేము వివరిస్తా ఉన్నాం. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరఫున ప్రచారం చేశారు. అంజిరెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు పోరాటం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు ఇస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో
10 లక్షల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి నిధుల ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ. మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేసినారు, మళ్ళా సవాల్ చేస్తున్నారు. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సిద్ధమా, ఈ సవాలు స్వీకరిస్తారా, స్వీకరించారా? ఇదే రెఫరెండం గా మీరు సవాలు స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాలు ఇస్తే అన్ని మూసుకొని పారిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గరకానా కాడికైన పరిస్థితి. తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కన్ను ఒప్పుకోవడానికి భయపడుతున్నాయని బాధపడుతున్నాయని. ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విరుద్ధ దిగుతున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళు నేను మతం గురించి మాట్లాడుతున్నాను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా, ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. 20 లక్షల ఇల్లు ఇస్తానన్నారు, ఇవాళ 4,50,000 ఇల్లు ఇవ్వాలి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇల్లు ఇస్తానన్నారు. ఇవాళ 4,20,000 ఇల్లు ఇవ్వాలి. ఒక్క ఇల్లు ఇవ్వాలి, ఇప్పుడు ఇల్లు ఇస్తానన్నారు. కానీ ఇవన్నీ మాయమాటలే. ఎన్నికల ముందు కేసీఆర్ ఎట్లా మాయమాటలు మోసం చేసిండో ఇప్పుడు అట్లనే మోసం చేస్తున్నారు. కాబట్టి మా అంజిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఇద్దరు కూడా మంచి అభ్యర్థులు. వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిపిస్తే తప్పకుండా వాళ్ళకండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేముంటాం, మీ అందరికండగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మా ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ అక్కడ ఓటుంటే మీరు కూడా మీకు తెలుసుకుంటే ఫోన్ చేసి చెప్పండి. అక్కడ కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ శివరాత్రి హాలిడే అంతేకాదు ముందు రోజు హాలిడే 27 హాలిడే అని చెప్పి మీరు విహారయాత్ర మాత్రం దయచేసి పోకండి. జై శ్రీరామ్ అనుకుంటా నెంబర్ 1, జై శ్రీరామ్ అనుకుంటా నెంబర్ 1, భారత్ మాతాకి జయ కూడా ఒక నెంబర్ 1, లేకుండా రేవంత్ రెడ్డి చేసిన మోసాలు గుర్తు చేయకుండా నెంబర్ 1. ఇక కేసీఆర్ మందు బాగా లేడని ఫీల్డ్. 2023తో పోలిస్తే 2024 Q4లో 17% రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగిందంటోంది క్రెడాయ్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ CRE మ్యాట్రిక్స్ సంస్థతో కలిసి హైదరాబాద్ మార్కెట్కు సంబంధించిన రిపోర్ట్ని ఆవిష్కరించారు క్రెడాయ్ ప్రతినిధులు. నార్త్ వెస్ట్ సైడ్లో 20% రిజిస్ట్రేషన్స్ పెరిగాయన్నారు. హైడ్రా వల్ల మార్కెట్ కొద్దిగా తగ్గినా ధరలు మాత్రం ఎక్కడా తగ్గలేదన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయిందని వస్తున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఎందుకు అమ్ముడు పోతలేవు? గవర్నమెంట్ తప్పు ఉందా, మా తప్పు ఉందా? సేల్స్ లేవు, ఇవి లేవు అంటే దే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మీరు ఎక్కడ కడుతున్నారు, మీ సైజ్ ఎంత, అక్కడ మార్కెట్ డిమాండ్ ఏముంది, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఉట్టిగా సేల్స్ అవ్వట్లేదు అని మనం ఈజీగా ఎవరైనా బ్లేమ్ చేయొచ్చు. సో బ్లేమింగ్, నేను బాగుంది అని నా సొంత నెంబర్స్ చెప్పట్లేదు. మేము రిపోర్ట్ చూసి, ఆ రిపోర్ట్ కూడా ఎట్లా వచ్చింది, రిజిస్ట్రేషన్ ఎన్ని అయ్యాయి, ఆ రిజిస్ట్రేషన్ ఏం చేస్తూనే అవుతాయి కదా. అది ప్లాటెడ్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది, కమర్షియల్ ఉంది, అన్నీ సేల్ అయినాయి కదా. ఇది ఒకవేళ చెక్ చేసింది ఎట్లా, ఒకవేళ ఉట్టి రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఉన్నాయా, మేము దాన్ని క్రాస్ వెరిఫై రెరా రిజిస్టర్తో 2 క్రాస్ వెరిఫై చేశారని చెప్పారు. మీకంటే ముందు ఇట్లాంటి రిపోర్ట్ ఏదైనా క్రెడాయ్ బ్యాకింగ్ ఇస్తుందంటే మీకంటే ఎక్కువ భయం మాకే ఉంటుంది. మనం ఏ ఏరియాలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, దీని ఓవరాల్గా కూడా మరి ఏరియాలో ఎక్కువ ఇన్వెంటరీ వస్తుందా, దీన్ని ఫోకస్ చేయొచ్చా. ఇప్పుడు కూడా CRE మ్యాట్రిక్స్ సంబంధించిన అభిషేక్ హ్యాస్ సజెస్టెడ్ అనమాట, ఈస్ట్ పార్ట్ గురించి, లుక్ ఈస్ట్ అనే దాని మీద ఫోకస్ చేయాలనేది. అంటే ఈ రిపోర్ట్ ఒకటి మనకి ఓవరాల్గా మార్కెట్కి, గవర్నమెంట్కి కూడా మా రియల్ ఎస్టేట్కి సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయి, ఎక్కడ ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, దీంట్లో ఎవ్రీథింగ్ పాజిటివ్ అనేది కాదు. రియలిస్టిక్ రిపోర్ట్ అనమాట. దీంట్లో సంబంధించినంత వరకు సేల్స్ కూడా కొంత గడిచిన సంవత్సరం లోపల కొంత తక్కువ కనబడుతున్నాయి ఫిగర్స్ అంతా కూడా. దానికి సంబంధించినంత వరకు అది ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ ఉందనేది కాదు. ఎలక్షన్ ఇయర్ అనేది మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. బట్ ద ఫిగర్ షోస్ లిటిల్ బిట్ ఆఫ్ స్లో డౌన్ అనమాట. బతుకమ్మ కుంట పునరుద్ధరణలో భాగంగా పూడిక తీస్తున్నారు హైడ్రా అధికారులు. JCBతో కొంతమేర మట్టి తీయగానే నీళ్లు బయటపడ్డాయి. దీంతో గతంలో ఇక్కడ చెరువు ఉండడంతోనే నీళ్లు బయటపడ్డాయన్నారు అధికారులు. డ్రైనేజ్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ బతుకమ్మ కుంటలో లేవని, ఈ నీళ్లు గ్రౌండ్ వాటర్ అని క్లారిటీ ఇచ్చారు వాటర్ బోర్డు అధికారులు. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకం చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సదా అందిస్తారు.
అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటకు హైడ్రా పునరుజ్జీవనం తీసుకొస్తామని ప్రకటించింది. సో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 5 ఎకరాల 15 గుంటల ల్యాండ్లో ఇక్కడ ఉన్న చెట్లను తొలగించింది, మట్టిని తొలగించింది, ఇక్కడ వేసినటువంటి డెబ్రిస్ని తొలగించింది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి చెరువుని పూడిక తీస్తామను ఈరోజు ఈ పూడిక తీత పనులు స్టార్ట్ చేయగానే ఇక్కడ 4 ఫీట్ల మేర తవ్వకాలు చేపట్టగానే ఇందులో పూర్తిగా వాటర్ వస్తున్నాయి. సో గతంలో ఇక్కడ చెరువు ఉండడం వల్లనే ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ వస్తున్నాయి. కేవలం 4 ఫీట్ల లోతు తవ్వగానే ఇక్కడికి వాటర్ అంతా వస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం మిగిలినటువంటి 5 ఎకరాల 15 గుంటల్లో మొత్తం కూడా ఇలాగే ఉంది. సో గతంలో ఇది పూర్తిగా చెరువుగానే ఉండేదంటూ కూడా హైడ్రా చెప్తుంది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అదే అంటున్నారు. గతంలో ఇదంతా కూడా ఎర్రకుంట ఉండేది. సో దానిలో అప్పటి నుంచి ఇదంతా కూడా చెరువుగా ఉండేది, వాటర్ ఉండేది. ఆ తర్వాత కొందరు ఈ చెరువులో పూర్తిగా మట్టి వేయడం, అలాగే డెబ్రిస్ వేయడం, దాంతో ఇదంతా కూడుకుపోయింది అని చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా ఇది గతంలో 1962-63 రికార్డ్స్ ప్రకారం ఇది ఆల్మోస్ట్ 14 ఎకర్స్ ఉండే బఫర్ జోన్ కలుపుకుంటే 16 ఎకర్స్ వరకు ఉండేదంటూ కూడా ఇక్కడ ఉన్న హైడ్రా అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు రావడం, బస్తీలు రావడం, దీంతో ప్రస్తుతానికి 5 ఎకరాల 15 గుంటల వరకే ప్రస్తుతం ఇది ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని ఏమాత్రం డిమాలిషన్ చేయకుండా కేవలం ప్రస్తుతానికి మేము గుర్తించిన 5 ఎకరాల 15 గుంటల ల్యాండ్ మాత్రమే మేము దాన్ని చెరువును పునరుద్ధరిస్తామని ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా ప్రకటించారు. సో ఇక్కడ వాటర్ వచ్చినాయని తెలియగానే ఇక్కడ హైడ్రాకి సంబంధించిన అధికారులతో పాటు కొందరు వాటర్ బోర్డు అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఈ వాటర్ ఎలా వస్తున్నాయి ఏంది అని ఇక్కడ చూస్తున్నారు. మనతో వాటర్ బోర్డు అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ వాటర్ వస్తున్నాయి, కొంచెం ఒక 4 ఫీట్లు తవ్వగానే వాటర్ వస్తున్నాయి. సో ఇది వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అంటారా, లేకపోతే ఇక్కడ ఏమైనా పైప్ లైన్ ఏమైనా ఉందంటారా? ఇక్కడైతే ఎలాంటి మాది పైప్ లైన్, వాటర్ లైన్ కానీ సీవర్ లైన్ కానీ లేదండి. ఈ గ్రౌండ్లో ఇదేంటంటే వాటర్, ఓల్డ్ వాటర్ దాంట్లో స్టాగ్నేటెడ్ ఉండి అది గ్రౌండ్ వాటరే పైకి వస్తుంది, అంతేగాని ఎలాంటి వాటర్ లైన్స్ లేవు. అంటే జలమండలికి సంబంధించిన లైన్స్ కానీ ఎలాంటి లైన్స్ కూడా ఇక్కడ లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాటర్ను మీరు ఏమైనా టెస్ట్ చేశారా సార్? క్లోరిన్ టెస్ట్ అట్లాంటి ఏమైనా టెస్టులు చేశారా? క్లోరిన్ది కూడా చూసాం కదా, చూస్తే కానీ అది డ్రింకింగ్ వాటర్ కాదు. సో ఈ ఏరియాలో ఇక్కడ ఈ మరీ 4 ఫీట్ల లోతు తవ్వగానే వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? అంటే గత 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి అంతా వాటర్ అంతా స్టాగ్నేటెడ్గా నాలా పక్కన ఉంది కాబట్టి దీంట్లో గ్రౌండ్ వాటర్ ఇనికేసి ఆ వాటర్ పైకి వచ్చింది అనమాట, అంతే. భయ్యా ఇప్పుడు కొంచెం 4 ఫీట్లు తవ్వగానే వాటర్ వస్తున్నాయి కదా, ఇది ఇక్కడ చెరువు ఉండే అంటారా? ఏం వాటర్ ఇవి అవన్నీ? ఇది ఖచ్చితంగా ఉండాల్సిన చెరువు ఫస్ట్ నుంచే ఉందన్న. ఈ కబ్జాదారు వల్ల ఇక్కడ రోజుకి అంతరించిపోయి మిగిలిపోయింది, ఇది ఉండిపోయింది వల్ల కొద్దిగా వీళ్ళు ఇప్పుడు చూపించిన మార్గంలో అయితే గీంతా కొద్దిగా కబ్జా అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఆయన అడుగు 7 తోలిన వాటర్ వెళ్తుంది ఖచ్చితంగా. ఇది ఇక్కడనే కాదు, ఏ నలుమూల ఎక్కడ పెట్టుకుని వాటర్ వెళ్తుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ చెరువే ఉండే, ఇందులో ఈత కొట్టినాము. అప్పట్లో బతుకమ్మ ఇస్తే ఆనందంగా తీసుకుపోయి మంచిగా చేసేది, తర్వాత వినాయకుల నిమజ్జనం చేసేది, ఈత కొట్టేది. మేము అది చూసినాము, కబ్జా చేసి మొత్తం ఈ నీలకుంట పోవడం చూసినాము, మళ్ళీ ఇప్పుడు రావడం చూస్తున్నాం. దానివల్ల చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చూసినాం, ఇది కుంట ఉండడం చూసినాం, కుంట పోవడం చూసినాం, మళ్ళీ కుంట రావడం చూస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. దగ్గర 80 ఎకరాల ల్యాండ్ ఇది. 80 ఎకరాల ల్యాండ్ కబ్జా గురి అయి పెద్దందారులు మొత్తం కబ్జా పెట్టేసి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఏర్లా ఒక్కొక్క రాజకీయము ఏదైతే వస్తుందో దాన్ని బట్టి కబ్జాలు పెట్టుకుంటూ వచ్చేస్తారు. లాస్ట్కి వచ్చేవరకు ఈ 5 ఎకరాలు మిగిలిపోయింది. ఈ 5 ఎకరాలు మిగిలిపోయిన దాంట్లో ఈరోజు హైడ్రా వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయము. ముందు ఒక ప్లేస్లో తీశారు, సో గుంత తవ్వారు. సో గుంత తవ్విన టైంలో అప్పుడు అక్కడ వాటర్ రాగానే ఇది నిజంగానే ఇక్కడ ఉన్న చెరువు వాటరా, లేకపోతే ఇక్కడ ఏమైనా వాటర్ పైప్ లైన్ ఉందా అనే డౌట్ వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి వాటర్ బోర్డు అధికారులను కూడా పిలిపించారు. సో వాటర్ బోర్డు అధికారులు వచ్చి ఇక్కడ చెక్ చేసుకున్నారు. సో యాక్చువల్గా ఈ చుట్టుపక్కల అయితే మంచినీటికి సంబంధించిన పైప్ లైన్ లేదు, అలాగే దీంతోపాటు డ్రైనేజీకి సంబంధించిన పైప్ లైన్ లేదు. ఇదే కాకుండా రా వాటర్ పైప్ లైన్ కూడా ఈ చుట్టుపక్కల, ఈ బతుకమ్మ కుంట చుట్టుపక్కల లేదు. ఇది పూర్తిగా ఇది అయితే దీనికి సంబంధించింది ఇది ప్యూర్లీ గ్రౌండ్ లెవెల్ వాటర్ అని అయితే ఇక్కడ ఉన్న వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ప్లేస్లో తిరిగి చెరువు రావడం, దీనికి సంబంధించి పనులు చేయడం, మళ్ళీ ఇక్కడ వాటర్ రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలైతే పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో సదానందం, V6 న్యూస్, బతుకమ్మ కుంట.
గులియన్ బారీ సిండ్రోమ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిమ్స్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శిరీష. ఇది అంటువ్యాధి కాదని తెలిపారు. ఈ జబ్బును ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా నయమవుతుందన్నారు. గులియన్ బారీ సిండ్రోమ్కు ప్రజలు భయపడవద్దంటున్న డాక్టర్ శిరీషతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. అత్యంత అరుదుగా వచ్చేటువంటి వ్యాధి అది, కానీ ఇప్పుడు తరచుగా సంభవిస్తుంది. పక్కనటువంటి మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇది తరచుగా వస్తుంది. గులియన్ బారీ సిండ్రోమ్ మరో రకమైన పక్షవాతంగా చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యాధి ఈ మధ్యకాలంలో తరచుగా వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడో లక్షలో ఒకరికో ఇద్దరికో వచ్చేటువంటి వ్యాధి ఇప్పుడు ఎందుకు వరుసపెట్టి వస్తుంది, దీని కారణాలు ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ న్యూరాలజిస్టు డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అది రావడం వల్ల? గిలియన్ బారీ సిండ్రోమ్ అంటే మెయిన్గా నరాల వీక్నెస్ వస్తుంది. కాళ్ళల్లో తిమ్మిర్లు, క్రమంగా కాళ్ళు ఇంకా చేతులు వీక్ అయిపోవడము, ఒక్కొక్కసారి శ్వాస కండరాలు కూడా వీక్ అయిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, ఇది మెయిన్గా గిలియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు. ఇది ఒక 2 నుంచి 4 వారాల వరకు పీక్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఆ ఫేస్ ఒకటి క్రిటికల్ ఫేస్, దాని తర్వాత రికవరీ అయ్యే జబ్బు. మీరు అన్నట్లుగా ఇది కంప్లీట్గా పక్షవాతం అయితే కాదు. దిస్ ఇస్ అ ట్రీటబుల్, ఇట్ ఈస్ అ రికవరబుల్ డిసీజ్. అది దీని లక్షణాలు. అంటే వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది పేషెంట్కి? మెయిన్గా కాళ్ళు చేతులు కదిలించలేకపోవడం, కంప్లీట్గా బెడ్ బౌండ్ అవ్వచ్చు. కొంతమందికి స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది, కొంతమందికి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోవచ్చు. నడవలేకపోవడం, మైల్డ్ అంటే చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడైతే కూలబడిపోవడం, కింద కూర్చొని లేవలేకపోవడం, చేతులు పైకి ఎత్తలేకపోవడం, ఇలాంటి లక్షణాలు చూస్తాం. కొంతమందిలో ఈవెన్ ఫేషియల్ మజిల్ వీక్నెస్, అంటే కళ్ళు పూర్తిగా మూసుకోలేకపోవడం, మింగడం కష్టం, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. అంటే ఇది రేర్ కేసు లేకపోతే రేర్ డిసీజ్గా చెప్పుకుంటారు కదా మేడం, ఇప్పుడు ఎందుకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తుంది? ఇది గిలియన్ బారీ సిండ్రోమ్ అనేది చాలా పాత డిసీజ్. అంటే గిలియన్ బారీ లాండ్రీ అనేవాళ్ళు దీన్ని కనుక్కొని 100 సంవత్సరాలు దాటింది. సో ఇది కొత్త డిసీజ్ కానే కాదు. ప్రతి సంవత్సరము మనకి స్ప్రింగ్ ఆర్ ఎర్లీ సమ్మర్ ఆర్ వింటర్ సీజన్ చేంజ్ అయ్యే క్రమంలో గిలియన్ బారీ సిండ్రోమ్ క్రమంగా చూస్తూనే ఉంటాం. దీంట్లో ఎవరికైతే శ్వాస కండరాలు అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు అది క్రిటికల్ అవుతారు. లేకపోతే వదిలేస్తే కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఆ క్రిటికల్ ఫేస్ కంట్రోల్ చేస్తే కనుక దే విల్ రికవర్. సో ఎవరిని ఇది ఎక్కువ అటాక్ చేసే అవకాశం? ఏజ్ అంటూ ఏమీ లేదు. ఇట్ కెన్ అఫెక్ట్ ఆల్ ఏజ్ గ్రూప్స్. పిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళల్లో రావచ్చు, పోస్ట్ సర్జికల్గా రావచ్చు, పోస్ట్ ప్రెగ్నెన్సీలో రావచ్చు. సో ఏజ్ ప్రిడిక్షన్ అలాంటిది ఏమీ లేదు గిలియన్ బారీ సిండ్రోమ్లో. అంటే వచ్చింది అని ఆ పేషెంట్ ఎవరికైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి వచ్చిందని తెలుసుకోవడం ఎట్లా? దీన్ని సిమ్టమ్స్ వైస్ అయితే ఇదే. సో సడన్గా ఉండుండే సడన్గా తిమ్మిర్లు రావడము అండ్ వీక్నెస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే గిలియన్ బారీ సిండ్రోమ్ సస్పెక్ట్ చేయొచ్చు. చాలామందికి ఇన్ఫెక్షన్, ఫీవర్ ఉండదు. కాకపోతే అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఒకరి నుంచి ఒకరికి పాకదు. ఇట్ ఈస్ నాట్ కమ్యూనికబుల్ డిసీజ్. కాకపోతే ప్రిసీడింగ్ అంటే ఒక 2 వీక్స్ 4 వీక్స్ ముందు, ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ కన్నా ముందు కొంతమందిలో మాత్రం ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ కానీ, లేకపోతే డైరియా లాంటివి కానీ లక్షణాలు ఉండొచ్చు. అందరిలో ఉండాలని కూడా లేదు. సో అది ఎలా ఇన్ఫెక్షన్ కాంట్రాక్ట్ అవుతారు అన్నది మనం ట్రేస్ చేయలేకపోవచ్చు కూడా. సో ఆ ఇన్ఫెక్షన్కి కానీ అన్నోన్ కాజ్కి రియాక్షన్ లాగా ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ చూస్తాం మనం. సో నార్మల్ పబ్లిక్కి, ఇదంతా చూస్తున్నటువంటి పబ్లిక్కి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఇది అంటువ్యాధి అన్నటువంటి అని అంటున్నారు, నిజమా? కాకపోతే కనుక మిగిలిన పబ్లిక్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడకుండా ఉండొచ్చు? గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటంటే ఇది అసలు అంటువ్యాధి కాదు. జీబీ డస్ నాట్ కమ్యూనికేట్ ఫ్రమ్ 1 person to another. సో ప్రాపర్ హ్యాండ్ హైజీన్ అండ్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ ట్రిగర్ని అవాయిడ్ చేయొచ్చు. అంతేగాని ఒకరికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ మీరు విన్నట్లయితే ఒకరికి వచ్చింది, వాళ్ళని ముట్టుకుంటే మళ్ళీ వేరే వాళ్ళకి వస్తుందేమో అన్న కన్ఫ్యూషన్ అవసరం లేదు. ఇట్ డస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ 1 person to another. చూశారు కదా డాక్టర్ శిరీష చెప్తున్నటువంటి సూచనలు, సలహాలు. ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అనేది ప్రమాదకరమైంది కాదని, అదే సమయంలో భయపడాల్సిన అవసరం లేదని, అంటువ్యాధి అంతకంటే కాదని చెప్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తూ లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండి ముందుగా గుర్తిస్తే దీని నుంచి బయటపడొచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ బాలకృష్ణతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.